ఓరుగంటి వెంకటేశ్వర్ గౌడ్ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది? సరే అసలు చెప్పండి. అంటే నిన్న జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో మీరు దాన్ని ఎలా చూస్తారు అసలు బీసీ నాయకుడి మీద? ఇప్పుడు నిన్న 29 తారీఖున జరిగినటువంటి యొక్క సంఘటన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది అసహించుకునే విధంగా ఉన్నది. ఒక మంత్రి యొక్క ప్రధానమైనటువంటి అనుచరుడు సందీప్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, అతని అనుచరులు యాదగిరి యాదవ్ అంటే అతని యొక్క భార్య అక్కడ గ్రామం మహిళలకు సంబంధించినటువంటి సీటు, ఆ సీట్లో నామినేషన్ వేసింది. నామినేషన్ వేస్తే సందీప్ రెడ్డి అనేటువంటి వ్యక్తి యాదగిరి యాదవ్ని తీసుకెళ్ళి రాత్రి మొత్తం బాగా కొడుతూ చిత్రహింసలు పెడుతూ ఒక హత్యాయత్నం చేసేటువంటి ప్రయత్నంలో అప్పుడు అక్కడ ఉన్నటువంటి నల్లగొండలో ఉన్నటువంటి యొక్క బీఆర్ఎస్ నాయకులు ఎస్పీ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఎస్పీ దగ్గరికి వెళ్ళగానే ఎమ్మడే వీళ్ళు భయపడి వెంటనే ఈ యాదగిరి యాదవ్కు ఎమ్మడే మళ్ళా తీసుకొచ్చి రావడం జరిగింది. తీసుకొచ్చిన ఆ సందర్భంలో యాదగిరి యాదవ్ చెప్పేటువంటి మాటలు వింటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సభ్య సమాజము ఆశ్చర్యపోయే విధంగా ఉన్నది. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడంటే మేడం, అక్కడ రాత్రి మొత్తం ఆయనను తిప్పుతూ మూత్రం తాగించారట. ఇంత అసహ్యకరమైనటువంటి యొక్క చర్య అసలుకు వీళ్ళు నేను అడుగుతున్నాను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నీ ప్రధాన అనుచరుడు ఉన్నాడు కదా సందీప్ రెడ్డి, మిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నువ్వు యు ఆర్ ఇన్ ద డెమోక్రసీ, ఇట్ ఈస్ ఎ డెమోక్రసీ బిహేవింగ్ లైక్ దిస్? నీకు ఒక అసలు సంస్కారం ఉందా? నువ్వు ఒక మంత్రివా? వాట్ ఆర్ యూ థింకింగ్ అబౌట్ బీసీస్ ఇన్ ద స్టేట్? అరే ద బీసీస్ ఆర్ డిమాండింగ్ దేర్ షేర్ ఇన్ ద పవర్. అటువంటప్పుడు కనీసం వాళ్ళకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ 42% ఇస్తే పంగనామాలు పెట్టి ఆఖరికి 17% తీసుకొచ్చారు. ఈ అందరు తెచ్చినట్టు కనీసం 17% వస్తే కనీసం ఎక్కడో మహిళ ఒక చైతన్యం అయ్యి సర్పంచ్కి పోటీ చేస్తే కనీసం సర్పంచ్ కాకూడదా? కోమటిరెడ్డి వెంకటరెడ్డి నువ్వు మంత్రి అవుతావు, నీ తమ్ముడు ఎంపీ అవుతాడు, ఎమ్మెల్యే అవుతాడు, నీ భార్య అవుతుంది, మీ కుటుంబం అంతా అనుభవిస్తుంది, మీ శాతం ఎంత అని అడుగుతా ఉన్నాను. ఈరోజు అడుగుతున్నారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఎంత మోసపూరితమైన పార్టీ. మీ నాయకుడు రేవంత్ రెడ్డి, నిజంగా మీ నాయకుడేమో రాహుల్ గాంధీ ఏమో ఆ సంఖలో ఏం చేస్తున్నాడు, రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరుగుతున్నాడు. రాజ్యాంగం పట్టుకొని సామాజిక న్యాయం అని. వేర్ ఈస్ ద సోషల్ జస్టిస్? ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ రాహుల్ జీ. నాకు ఒకటి చెప్పండి. ఇక్కడ అంటే అగ్రకుల నాయకులు అయ్యి ఉండి ఒక బీసీ బిడ్డని పట్టుకొని ఆ రకంగా రాత్రంతా తిప్పి వాళ్ళ మూత్రాలు తాగిచ్చే రకంగా వచ్చిందంటే ఏ రకంగా తెలంగాణ రాష్ట్రంలో పైశాచికత్వంగా చేస్తున్నారో క్లియర్గా కనపడుతుంది. బట్ ఇలాంటి సిచ్యువేషన్లోని అక్కడ అంటే నాకు ఒకటి చెప్పండి, బీసీలంతా ఈ ప్రెస్ మీట్లకే పరిమితం అయ్యారా? వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా? మేడం ఒక విషయం చెప్పనా, ఈ రోజు బీసీలు చైతన్యమే. ప్రెస్ మీట్లు కావు. రేపు 5వ తారీఖున మేము పోతున్నాం ఎల్లమ్మ గూడెము, అక్కడ పోయి చరిత్ర సృష్టిస్తాము. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఇమీడియట్ మంత్రివర్గం నుంచి డిస్మిస్ చేసే విధంగా మేము అక్కడ పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేయబోతున్నాము. అదేవిధంగా అవసరం ఉంటే రాహుల్ గాంధీ కలుస్తాము. రాహుల్ గాంధీ కలిసి మీ యొక్క నాయకులు ఈ విధంగా చేస్తారు. సో రాహుల్ గాంధీజీ ఇక్కడ జరుగుతున్నట్టు తెలంగాణను ఒకసారి దృష్టి పెట్టుకోండి. ఎందుకంటే మీరు తెలంగాణ వదిలిపెడితే మీరు సామాజిక నాయకులు అంటారు, మీ నాయకులు ఏమో ఈరోజు మూత్రాలు, ఈరోజు చంపడాలు ఇలాంటివి చేస్తున్నారు. ఎందుకంటే కోమటిరెడ్డి యొక్క చరిత్ర చూస్తే అందరికి తెలుసు. గతంలో చెరుకు సుధాకర్ మీద ఒక తెలంగాణ బిడ్డ తెలంగాణ కోసం కొట్లాడినటువంటి చెరుకు సుధాకర్ మీద నిన్నమన్న వాళ్ళ పార్టీకే చెందినటువంటి యొక్క కైలాస్ నేత అనే ఒక బీసీ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థిని పట్టుకొని బీసీసీ ప్రెసిడెంట్ వస్తే ఓర్వలేనటువంటి వ్యక్తి. అంటే నువ్వేం మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళు కనీసం పార్టీ పదవులు కూడా అనుభవించకూడదు అడుగుతా ఉన్నాను. అంటే ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు ఈ విధంగా తెలంగాణలో ఉన్నటువంటి 2 కోట్ల మంది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీ చర్య అసహించుకుంటున్నారు. మీ యొక్క పద్ధతి మార్చుకోకపోతే రాహుల్ గాంధీ గారు మీరు ఎమ్మడే మీ మంత్రిని డిస్మిస్ చేయండి. లేకపోతే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణలో నామరూపాలు పోతుంది. అదేవిధంగా ఈరోజు మీరు చేసేటువంటి చర్య ఈ అంశం మీద కాంగ్రెస్ పార్టీ కానీ పట్టించుకోకుండా ఉంటే ఇంకా ఫర్దర్గా ఇలాంటి హింసాత్మకమైన అంటే దీన్ని హింసతో కూడా పోల్చడం కదా, అంతకు మించిన చర్యలు ఇంకా జరిగే అవకాశం ఉన్నాయంటారు? కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి వాళ్ళ నాయకులు చేసేటువంటి చర్యలను నేను ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుని నేను మా కేటీఆర్ దృష్టికి కానీ కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తా. అదేవిధంగా మిగతా బీజేపీ పార్టీ కానీ సభ్య సమాజం ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పార్టీ
ఈరోజు వాళ్ళు చేసేటువంటి ఒక యాదవ సోదరుల మీద చేసేటువంటి ఈ దుర్మార్గమైన చర్య ఈ ప్రతి ఒక్కరు కూడా అంటే మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు, ప్రజాస్వామ్య విలువలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఖండిస్తున్నారు. అసహ్యము. కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంటనే మీ సందీప్ రెడ్డి మీది, కోమటిరెడ్డి మీద వెంటనే చర్య తీసుకోవాలని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా.